హాయ్ ఎలా ఉన్నారు? గౌతమి సూపర్ యార్ మస్తు మా ఫ్రెండ్స్ నేను ఇన్ని ఇయర్స్ కలిసినందుకు చాలా హ్యాపీ ఉంది. హలో ఆల్, హాయ్ గౌతమి నా యూట్యూబ్ ఛానల్. హాయ్, ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము మా బీటెక్ ఫ్రెండ్స్, మేము 4 మెంబర్స్ ఫ్రెండ్స్ బీటెక్లో. సో మేమందరం ఈరోజు ఇక్కడ కలుద్దామని చెప్పి మేమందరము డిసైడ్ అయ్యి ప్లాన్ చేసుకున్నాము. సో మేమందరం ఈరోజు గెట్ టుగెదర్ అయితే అరేంజ్ చేసేసుకున్నాము. సో ఇంకా 2 ఫ్రెండ్స్ రావాలి, ఇప్పుడు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము. 6 ఇయర్స్ ఒకటే దగ్గర కలిసి చదువుకున్నాం. మేము బీటెక్ అయిన 7 ఇయర్స్ తర్వాత కలుసుకున్నామంటే నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు దీంట్లో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? ఎందుకంటే మేము మా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కలుసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు నాతో ఉన్న ఫ్రెండ్ పేరు గౌతమి. తను ఆల్రెడీ అబ్రాడ్లో సెటిల్ అయ్యి ఇప్పుడు ఇండియాకి తిరిగి వచ్చింది. మళ్ళీ ఇలా బీటెక్ ఫ్రెండ్ని కలిసిన తర్వాత నాకు నా బీటెక్ లైఫ్ మొత్తం గుర్తొస్తుంది అసలు. ఇంకా 2 ఫ్రెండ్స్ రావాలి, వాళ్ళ పేర్లు సౌమ్య ఇంకా సంధ్య. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ కూర్చొని. ఇంకా ఈలోపు మేము అన్ని కబుర్లు చెప్పుకుంటున్నాము. హే సౌమ్య వచ్చేసింది, కమాన్ హాయ్ చెప్పవే నా యూట్యూబ్ ఛానల్కి. ఒక ఫ్రెండ్ ఏమో ఫారెన్ నుండి వచ్చింది, ఇంకో ఫ్రెండ్ ఏమో ఫారెన్ వెళ్ళిపోతుంది. భలేగుందిగా అసలు. సౌమ్య త్వరలో ఐర్లాండ్ వెళ్ళిపోతుంది. ఈ గెట్ టుగెదర్ని ఇనిషియేట్ చేసి ప్లాన్ చేసింది సౌమ్యనే. ఈ క్రెడిట్ అంతా దీందే అసలు. అదేంటో ఫ్రెండ్స్ని కలవగానే ఆనందం అలా తన్నుకొని వచ్చేస్తుంది, ఎన్ని బాధలున్నా. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. అయితే రెస్టారెంట్లో అయితే తిన్న వెంటనే వెళ్ళిపోవాల్సి వస్తుంది, కానీ మాకు ఆ టైం సరిపోదు. అందుకని మేము బఫెట్కి వచ్చేసాము. బఫెట్లో అయితే అన్లిమిటెడ్ టైం ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ ఫన్ విత్ ఫ్రెండ్స్. అసలు మేము వచ్చింది అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ ఫన్ కంటే అన్లిమిటెడ్ టాక్స్ కోసం వచ్చాము ఈరోజు. ఇంతసేపు మేము వెయిట్ చేసిన ఫ్రెండ్ వచ్చేసింది.
ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి మా కాలేజ్ డేస్ లో ఉన్న ఒక్కొక్క మెమొరీని వీళ్ళందరి దగ్గర నుంచి రీకలెక్ట్ చేసి అది మీతో షేర్ చేసుకుంటాను. 7 years తర్వాత కలిసినాం కదా, ఒక మెమొరీ చెప్పవి కాలేజ్ డేస్. పనేం లేకుండా కాలేజ్ అంతా తిరిగేవాళ్ళం. మనం 3 members కలిసి ప్రాజెక్ట్ చేయడం అంటే అప్పుడు మెన్ సపోర్ట్ లేకుండా మనమే లేడీస్ ఒక ప్రాజెక్ట్ చేయాలి తిరగాలి అనుకున్నాం కదా, అదైతే ఎప్పటికీ గుర్తుంటుంది. అది కొంచెం ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. వావ్. సో ఓకే, దాన్ని మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మేము ముగ్గురం అంటే మా గ్రూప్లో ఎవరు అంటే బాయ్స్ ఉండరు, ముగ్గురం అమ్మాయిలు కలిసి మాత్రమే చేయాలి అని అనుకుని అలానే మేము ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా సైట్కి వెళ్ళి చేసాము. అదే మెమొరీని మా ఫ్రెండ్ చెప్తుంది. సో అది ఒక ఇన్స్పిరేషన్గానే అనుకోవచ్చు. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ గౌతమి నుంచి ఒక మెమొరీని రికలెక్ట్ చేస్తాను. గౌతమి చెప్పవే, మన కాలేజ్ డేస్లో ఏదైనా మెమొరీ చెప్పు మీకు బాగా. ఎవ్రీ సండే వచ్చిందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం పైరసీ మూవీస్ డౌన్లోడ్ చేసి మొత్తం చూడడం, ఈవినింగ్ అయిందంటే బయట చక్కెరలు కొట్టడం, ఎస్కి అందరూ కలిసిపోవడం, కలిసి ఫుడ్ తినడం, సండే అందరూ గ్యాదర్ కావడం, అవన్నీ చాలా మెమరీస్. సో మేము కాలేజ్ ఉన్నప్పుడు మాకున్న ఎవ్రీ సండే మేము స్పెషల్ అనమాట. ఆ సండే స్పెషాలిటీ గురించి గౌతమి చెప్పింది. మేము ఎవ్రీ సండే ఏంటంటే మూవీస్ చూసేటోళ్ళం మార్నింగ్ నుంచి నైట్ వరకు. అంటే ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, కంప్లీట్ పైరసీ మూవీస్ అన్ని గౌతమి పొద్దున్న నుంచి నైట్ దాకా ఆ వీక్లో ఉన్న మూవీస్ అన్ని చూసేస్తారు. కొరియన్ నుంచి తెలుగు వరకు ఏది ఉంటే చూసేస్తారు. క్లాస్ లో ఎవరికి మూవీ కావాలని నేనే షేర్ చేసాను. గౌతిజం అప్పుడు మా క్లాస్ లో గౌతిజం అని బాగా ఫేమస్ ఉండే. కాలేజ్ డేస్ మెమోరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే లైక్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అంటే ఎవరిదైనా బర్త్డే ఉందనుకో రూమ్స్లో డెకరేట్ చేయడము, నైట్ అవుట్ చేయడము. ఇంకా ఏంటి సౌమ్య అంటుంది హెచ్ఓడి సార్ వస్తే అందరం భయపడేటోళ్ళమని. అవును, నిజంగానే ఇప్పటికీ స్టిల్ ఆ భయం అలానే ఉంది, ఎందుకో తెలియదు. అలానే రెస్పెక్ట్ కూడా ఉంటుంది. గౌతమి అంటుంది ఇట్లా ఎవ్రీ సండే బాగా పైరసీ మూవీస్ చూసేటోళ్ళం కదా అని. అవును, మా అందరిలో ఎక్కువ మూవీస్ చూసేదంటే ఈ గౌతమినే. కొరియన్ నుంచి తెలుగు వరకు ఏ ఒక్క మూవీ వదిలిపెట్టకుండా ప్రతి మూవీ చూసేస్తుంది. ఇది క్లాస్లో ఎవరికి ఏ మూవీ కావాలన్నా గౌతమిని షేర్ చేస్తుంది. నేను సంధ్య అయితే క్యాంటీన్ బాధితులం. క్యాంటీన్కి వెళ్ళి సమోసానో ఎగ్ పఫో కర్రీ పఫో ఇలా ఏదో ఒకటి తినుకుంటా ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళం. అప్పటి రోజులన్నీ గుర్తు చేసుకుంటుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అసలు. సౌమ్య నువ్వు చెప్పవే, మన కాలేజ్ డేస్ లో ఉన్న ఒక మెమొరీని షేర్ చేసే యూట్యూబర్స్. సో నలుగురం మనం క్లాస్కి వెళ్తున్నప్పుడు పక్క క్లాస్ ఏదైనా కొంచెం బిజీగా కనిపిస్తే ఆ క్లాస్లో వెళ్తే మేము గౌతమిని ఇట్లా తోసిస్తుండే గౌతమి లైక్ చాలా ఏడిపించే వాళ్ళం. మేము ముగ్గురం కలిసి గౌతమిని బాగా ఏడిపించే వాళ్ళం. 4th person యాక్చువల్గా వీడియో తీస్తుంది, బట్ లైక్ బాగా గుర్తుంది. మేము నలుగురం బాగా ఎంజాయ్ చేసాం. దీన్ని ఏడిపిస్తే ప్రతిసారి నన్ను బగ్రా చేసేది. యాక్చువల్గా ఏంటంటే మా క్లాస్లో ఏది ఉన్నా దీనిపైన ఎక్కువ జోక్స్ వేసేటోళ్ళం. మేము ఫస్ట్ రోలో కూర్చుంటాం. ఫస్ట్ రో 4 girls అంటే లైక్ సంధ్య, గౌతమి, సౌమ్య అండ్ అనిత. దీన్ని అందరం గౌతిజం అని పిలిచేటోళ్ళు. ఎట్లా మనం ఏమనేటోళ్ళమే గౌతిజం అని చెప్పేటోళ్ళం. దీన్ని గర్ల్స్ లో మొత్తం గౌతిజం అని హైలైట్ చేశారు. తిను. అనిత టేస్ట్ చేయవే, బాగుందేమో చూద్దాం. ఎందుకని వేస్ట్ చేయకు, ఇదే చాలు అనిత. మా మెయిన్ కోర్స్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ స్వీట్స్, పానీపూరి, పాస్తా ఇలా అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 100 వెరైటీస్ ఉంటుంటాయి. అన్నీ కదా టేస్ట్ చేయాలంటే ఒక 5 days అన్నా సరిపోదు. బట్ ఈ రోజుకి సరిపడా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే మేము ఇక్కడ ఎందుకని వేస్ట్ చేయకు, ఇదే చాలు అనిత.
తిందామని చెప్పేసి వచ్చాము. సో సౌమ్య ఇక్కడ తనే ప్రిపేర్ చేస్తా అని అన్నది. ఓకే ప్రిపేర్ చేయమని చెప్పేసి అతను కూడా ఇచ్చాడు. కొంచెం కష్టంగానే ఉంది ఇది ప్రిపేర్ చేయాలంటే. చూడండి ఇది ఎంత కష్టపడుతుందో. వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ టైం దొరకదు అన్నట్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వీళ్ళు చాలా సీరియస్గా. అసలు ముచ్చట్లు పెట్టుకుంటూ తినిపించుకుంటున్నారు ఒకరినొకరు. దీని బర్త్డే దీనికి గుర్తుందో లేదో తెలియదు కానీ మాకైతే చాలా బాగా గుర్తుంది. ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము ఇప్పుడు. సంధ్యది కేక్ కటింగ్ చేస్తున్నాం. అప్పట్లో ఫ్రెండ్స్ బర్త్డే అంటే ముందు రోజే ప్లాన్ చేయడం, ఏం గిఫ్ట్ ఇవ్వాలి, కేక్ ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచించడం భలేగుండేవి అసలు ఆ రోజు. సంధ్య బాగా ఎమోషనల్ అయిపోయింది. దానికి అన్నీ ఇంకా కాలేజ్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయంట. సో అప్పటి మెమోరీస్ అన్నీ రికలెక్ట్ చేసి చెప్తుంది ఇప్పుడు. ఈవెన్ వీఆర్ ఆల్సో ఫీలింగ్ మోర్ హ్యాపీ టు సెలబ్రేట్ హర్ బర్త్డే. ఫైనల్గా మేము అనుకున్న ప్లాన్ని సక్సెస్ చేసాము. సో చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు మేము అందరం ఇక్కడ కలిసి ఇలా గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకొని సక్సెస్ఫుల్గా మేము ఇన్ని రోజుల నుంచి ఉన్న మా ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అన్నీ ఎక్స్ప్రెస్ చేసుకొని వీళ్ళందరితో నిజంగా ఇలా కలిసి హ్యాపీగా అసలు ఆఫ్టర్ 7 years అది కూడా ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. మీరు కూడా ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారనుకుంటాను. మీకు కూడా ఏమైనా మీ ఫ్రెండ్స్తో మెమరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.